ఇలాంటి కథకు మైత్రి మూవీస్ అన్నది ఎంతవరకు సపోర్ట్ చేసింది? అలాంటి బ్యాండ్ ఉండడం ఎంతవరకు ప్లస్ అయింది ఇలాంటి కథకి? ఈ కథకి మైత్రి ఉంది కాబట్టి ఈ కథ ఇవాళ వచ్చింది ఈ క్వాలిటీలో. మిగతా వాళ్ళు ఉంటే మేబీ బడ్జెట్ ఎక్కువైంది అదేందని అని అనేవాళ్ళేమో. మైత్రి వాళ్ళు కాబట్టి కథను నమ్మి, డైరెక్టర్ నమ్మి, నన్ను నమ్మి సినిమా మీద ఇంత ఖర్చు పెట్టారు వితౌట్ ఆస్కింగ్ ఎనీథింగ్. అంటే డెఫినెట్ ఆస్కింగ్ అంటే మరీ అట్లా పెట్టలేదు, బట్ సినిమాకి ఎక్కడ వస్తామో అది వాళ్ళు బాగా పెట్టారు. అండ్ ఈ సినిమాకి దే ఆర్ ద హ్యూజ్ ప్లస్ అండ్ దే ఆర్ ద బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ ఈ సినిమాకి. మైత్రి లేకుంటే ఈ సినిమా ఇంత క్వాలిటీ అయితే రాదు, ఖచ్చితంగా రాదు. లేట్ అవ్వడం వల్ల ప్లస్ అయిందంటారు? అంటే లేట్ అంటే రిలీజ్ ఎప్పుడు కావాలి రిలీజ్ కావాల్సింది డిసెంబర్లో కావాలి. నేను అన్నట్టు ప్రతి బ్యాడ్లో దాంట్లో మనకు వచ్చే ఎంతో కొంత గుడ్ వెతుక్కోవాలి. సో అప్పుడు డేట్ మారింది, కొంచెం బాధపడ్డాను. బట్ ఆన్ ప్లస్ పాయింట్ ఏంటంటే వీ గాట్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ద ప్రీ ప్రొడక్షన్. ఆర్ఆర్ కానివ్వండి, సీజీలు కానివ్వండి, ఆర్ ఎడిటింగ్ కానివ్వండి, వీ హ్యాడ్ ఎ ప్లెంటీ ఆఫ్ టైం. ఆ టైంలో మా డైరెక్టర్ బాగా చెక్కి ఒక ప్రోడక్ట్ అయితే ఈజ్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ప్రోడక్ట్. సినిమా రేపు మాకు నచ్చింది, మీరు నచ్చుతుంది, అది అది మీరు చెప్పాలి. సినిమా పరంగా క్వాలిటీ పరంగా మట్టుకు వీఆర్ గోయింగ్ టు గివ్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఒక పెద్ద సినిమాకి ఏమాత్రం తీసుకోకుండా ఉంటుంది క్వాలిటీ, సినిమా క్వాలిటీ మట్టుకు. రీషూట్లో చేశారా? అస్సలు చేయలేండి, అస్సలు నాట్ ఇన్ వన్ డే ఆల్సో రీషూట్ చేయలేదంటే. కేవలం షార్ప్ చేసుకున్నారు అంతే మొత్తం. అదే ఓన్లీ పోస్ట్ ప్రొడక్షన్ వరకు చాలా చేసాం బాగా.